పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోస్టర్స్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. వీటికి ఎప్పటికప్పుడు హరీష్ శంకర్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. త్వరలోనే సినిమా మళ్ళీ పట్టాలెక్కుతుందంటూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడు హరీష్ శంకర్. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగానే మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుద్దా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు, మీ సమాధానం ఏంటి అన్న ప్రశ్నకు స్పందించిన ఆయన, దీని గురించి నేను ఫ్యాన్స్ తో మాట్లాడతా అని ఆన్సర్ ఇచ్చారు. కరోనా లాక్డౌన్ వల్ల నా సినిమాలకు కొంత విరామం వచ్చింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ను కాస్త పక్కకు పెట్టి మిస్టర్ బచ్చన్ ను పట్టాలెక్కించా. నా కెరీర్ లో నేను వేగంగా చేసిన సినిమా అదే అంటూ క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, గిరి, గౌతమి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.